ఫోక్ సింగర్ నటుడు సాయి ఈశ్వర్ మరియు మాధురి రాథోడ్కి సంబంధించిన అక్రమ సంబంధం గుట్టురట్టవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లెగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. అక్క, ఎట్లా చూస్తారు? ఈ మధ్య అక్రమ సంబంధాల విషయంలో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో బాషింగా బాషింగా అనే సాంగ్ చాలా ట్రెండ్ అయినట్టు ఈ మాధురి ఈశ్వర్ ఇద్దరు ట్రెండ్ అయ్యారు. అయితే 100% రాంగ్ వాళ్ళిద్దరిది, 100% రాంగ్. కానీ ఇది సౌండ్ వస్తుందా? ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఇద్దరు కలుస్తూనే తప్పు జరుగుతుంది. ఇవాళ ఆ అమ్మాయిని పబ్లిక్ లో తీసుకొచ్చేసి మాధురిని, ఆ అమ్మాయి తప్పు చేసింది, నా భర్త చాలా మంచోడు అంటున్నావు కదా. ఆడవాళ్ళకి ఒకటే చెప్పిన నేను, ఈ మాటలన్నావు నా భర్త అంబుల్ బేబీ సంకలో ఎక్కించుకొచ్చుకొని వచ్చి అది మంచం మీద వండబెట్టిందని చెప్తున్నావు. అన్ని నువ్వే చెప్తావు, అన్ని నువ్వే చేస్తావు. మళ్ళీ పోయేమో మా ఆయన ఒక్కసారి క్షమించమంటుండ అంటావు. మరి మీ ఆయన క్షమించమన్నప్పుడు ఈ వీడియోలు తీసుడేంది, సోషల్ మీడియాలో పెట్టుదేంది, ఈ రచ్చ లంబోలో చేస్తుందేంది? ఆ పిల్ల బతుకుని ఏం చేస్తావు నువ్వు? ఓకే అమ్మ, తప్పు చేసింది, నేను ఆమెను సమర్థిస్తలేను. ఆడవాళ్ళ పరువులు తీస్తున్నారు. అసలు ఆ మధ్యలో వీడియో తీసి దానికెందుకు అంత దురద? దానికెందుకు అంత దురద? నీ మొగని పరువు తీసుకొచ్చుకొని రోడ్ల మీద తీసుకుంటువి. అసలు నువ్వు ఒక విషయం తల్లి, నేను ఒక భార్యగా నీకు రైట్ ఉంది, నువ్వు బాధపడడంలో అర్థం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆవేశం ఎక్కువ ఉంది నీకు. ఒక్కటే మేము గతంలో చెప్పిన, ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ప్రతి ఒక్కరికి ఒక మంచి మాట ఏం చెప్తా అంటే, ఎంత పెద్ద సమస్య అయినా సరే కూర్చొని చర్చించుకోండి అని. ఇవాళ మొత్తం నీ మొగడు మంచోడే, నీ మొగడు పత్తిత్తు, నీ మొగడు బంగారం, అది మాత్రం మంచిది కాదు. అది వచ్చి మీద పడ్డా, అది వచ్చి మీద పడితే వచ్చినాడు అంటే రూమ్ లోకి తీసుకొచ్చి అది తీసుకొని వచ్చినది. అయితే మీ మీద సానుభూతి ఎందుకు లేదు చెప్పనా? నా మొగడే మంచోడు, అమ్మాయి మంచిది కాదు అన్నారు కదా, దానివల్ల మీ మీద సింపతి పోయిందండి. ఎప్పుడైనా ఇద్దరిని లాగొడ్డు, ఇద్దరు తప్పు చేసిండని చెప్పు, మేము సమర్థిస్తాం. కానీ ఒక్కరిది ఎప్పుడు తప్పు ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయి మొత్తం ఇంతకుముందు మీకు ఫ్యామిలీకి తెలుసు, ఇప్పుడు వరల్డ్ మొత్తం తెలిసింది, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి జీవితం అమ్మాయిది. మొత్తం ఆగం చేసి సోషల్ మీడియా ట్రోల్ చేసిన ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే మీ కుటుంబం బాధ్యత వహిస్తుందా? మరి మీ ఆయనకి ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తావా? అట్లా వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు కింద కామెంట్స్. మాధురి రాథోడ్ కూడా ఒక పెళ్ళైన అబ్బాయితో ఇట్లా అక్రమ సంబంధం చెప్తున్నా. అయితే ప్రతిసారి ప్రతి విషయంలో ఆడపిల్లల జాగ్రత్తలు ఉండాలనేది ఇదే చెప్పినా లేదా మీకు? ప్రతి నిమిషం ప్రతి క్షణం అప్రమత్తమై ఉండాలని చెప్పిన. ఇవాళ ఆ పిల్ల పరిస్థితి చూస్తే అసలు ఏం తెలియని వాళ్ళు కాదు కదా. వీళ్ళు దగ్గర 6-7 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నారు. భార్య ఉందని తెలుసు, ఓ పిల్లోడు ఉన్నాడు అని తెలుసు, అన్ని తెలుసు. ఈ అబ్బాయి మరి ఈ అబ్బాయికి తెలియదా నాకు భార్య ఉంది, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నాకు ఒక కొడుకున్నాడు, మరి ఇట్లా ఏదో పనులు చేస్తే ఎట్లా? మరి భార్య ఫోన్ చేస్తే నేను లేను, నేను ఆడున్నా ఈడున్నా అబద్ధాలు ఎందుకు చెప్పిండు? మరి ఎందుకు చెప్పాలి అట్లా అబద్ధాలు? ఇప్పుడు మన బంగారం మంచిది కాదు, అవసరం అంటే లాభం ఏముంది? 24 క్యారెట్ మనదే కానప్పుడు అవసరం తిడితే ఏం లాభం? మాధురి తప్పేనండి, మరి ఇది తప్పు కదా ఈశ్వర్ది? ఇలా మీరు ఇద్దరు మంచిగానే ఉన్నారు, భార్య భర్తలు సంకలేసుకొని ముద్దుగా పోతున్నారు కార్లా, మరి దాని పరిస్థితి ఏంది? ఆడది మొగోని కరెక్ట్ గా చూసుకుంటే మొగోడు బయటికి ఓడు, అర్థమైందా? అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఊర్ల మీద వదిలేసేసి మొత్తం అజ్జేసేసుకొని అయిపోయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేసుకుంటే వాళ్ళ కుటుంబం రోడ్ల మీదకి వచ్చి ఇద్దరిదమ్మా. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని పబ్లిక్ లకు దేవడం తప్పన్నా. ఈశ్వర్ది, నేను ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ని అనట్లేదు, ఆ అమ్మాయి మాట్లాడే విధానాన్ని తప్పు పడుతున్నా. ఎందుకు అంటే ఒక భార్య ఉన్న తర్వాత, ఒక కొడుకున్న తర్వాత అతను కూడా బుద్ధి ఉండాలి. మీతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మీరు అంతవరకే ఉండాలి. అమ్మాయి చేసింది మంచిది అమ్మో అని ఏమి ఆమె ముద్దాడతలేను నేను, ఆమె చేసిందే అడమైన పనులు. మళ్ళీ దానికి వచ్చేసి మళ్ళీ వాడికి లేదా ఇందులో పాత్ర లేదా? వాడికి సోయి లేదా? వాని కొడుకు కాదా? దాన్ని వచ్చి అడుగుతుంది, కొడుకున్నాడు, నాకు మొగడు ఉన్నాడు, నా మంచోడు, అది వచ్చి నా మీద పడ్డదంటే ఎవడన్నా నవ్వుతాడు. అది వచ్చి మీద పడంగానే రెడీగా ఉంటాడు ఐడు. నేను అనేది ఏంటంటే ఒక్కడే చెప్తున్నా, ఆడవాళ్ళ పరువులు తీయకండి తల్లులారా, కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోండి. నేను అనేది ఏంటంటే, ఓ దిక్కేమో సహజీవనం చేయమని సుప్రీంకోర్టులు ఇస్తున్నాయి, ఓ దిక్కేమో ఆడోళ్ళేమో ఇట్లా దిగబడ్డారు. ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దంటే అందరు ఆడవాళ్ళే. ఆ పిల్లకు బుద్ధి లేదు, దానికి ఇంతమంది ఫాలోవర్స్ ఉర్రు, ఈడొక్కడ దొరికిండా? మంచిగా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. మరి ఆ పిల్లకి ఏం చెప్పిండో, లోపల ఏం జరిగిందో మనకేం తెలుసు? అమ్మాయి తప్ప నువ్వు ఎట్లా జడ్జి చేస్తావు? ఎప్పుడైనా రెడ్ హ్యాండ్ గా దొరికినప్పుడు ఒక్కరిది తప్పు ఉండదు. వాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు
భార్య ఉందని తెలుసు, ప్రేమించి పెళ్లి చేసుకున్నదని తెలుసు, వాళ్ళ కుటుంబం ఉందని తెలుసు, అన్ని తెలుసు. ఎట్లా పడుకుంటాడు సిగ్గు లేకుండా? ఇప్పుడు ఈ పిల్లనేమో మంచం మీద కూర్చుంది, వాడేమో బాత్రూమ్ లో డోర్ ఎవరు తీసిరు మరి చెప్పు. ఇవన్నీ పెట్టుకొని మళ్ళా ఆమె ఇంకో వీడియో పెట్టింది, మా ఆయనది ఒక్కసారి క్షమిస్తావు, నీకు బతుకు లేదు కదా మరి. ఇది ఎందుకు ఆలోచించుకోలే ముందే ఆలోచించుకొని నీ మొగలు మందలి, నీ మొగలు దౌడల వల్ల కొట్టు, ఆ పిల్లని కూడా 2 అయ్యి, కానీ పబ్లిక్ లో పెట్టద్దు కదా. మీ నలుగురు కూర్చొని మాట్లాడుకోరి, ఓ వేదిక ఉంటది, మీ కుటుంబ సభ్యులను పిలవండి. సోషల్ మీడియా అనేది నేను అందుకే చెప్తా, రియల్ లైఫ్ ని సోషల్ మీడియాలో పెట్టకండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, తప్పులు జరుగుతుంటాయి, 10 మందిలో తెచ్చుకోగానే యూస్ వాళ్ళకి వస్తాయి, ఇలా బతుకులు బస్ స్టాండ్ అయితే. ఆ పిల్ల అంత ప్రేమ సంపాదించుకుంది, మళ్ళా ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇలా ఇద్దరు బతుకులు ఆగమే కదిగా. ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు? ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి సరే వీళ్ళు తొందరపడ్డారండి, మరి ఆ అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. అర్ధరాత్రి వచ్చేసి ఆ మధ్యలో ఉన్న ఆమె వీడియోలు తీసి అప్లోడ్ చేసి మరి అన్ని వేసుకున్నాక మరి ఏదో ఒకటి సమస్యకు పరిష్కారం చూపించాలి. మళ్ళీ కూల్గా వచ్చేసి మా ఆయన తప్పులేదు, మా ఆయన ఒకసారి అన్నాడని అంటే అప్పుడు కోపం మీద ఉన్నప్పుడు. అందుకే ఆయన ఆవేశాలు తగ్గిన తర్వాత కూర్చొని ఇద్దరికి చెప్తున్నా, ఇట్లాంటివి దయచేసి సోషల్ మీడియాలో పెట్టకండి. సమాజం ఎటు పోతుంది? సమాజానికి మీరు మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా ఏం మెసేజ్? నేను రోజు మీకు ఒక విషయం రోజు మంచి మాట చెప్తూనే ఉంటా. పరిస్థితులు, సమాజంలో విలువలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు మంట కలిసిపోయినాయి. ఎప్పుడో ఏం లేదు, ఈ దరిద్రమైన చట్టాలు ఒకటి, సహజీవనం చేయండి, మీ ఇష్టం ఉన్నది తిరుగుర్రి, మీకు స్వేచ్ఛ ఉంది, మీకు రాజ్యాంగం ఇచ్చింది అన్న ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఇట్లా తయారైపోయింది. ఎవరిని కట్టడి చేస్తే నిన్నంటారు, నన్ను అంటారు. అంటారా అనరా? నేను అనేది ఏంటంటే అమ్మాయి ఈమె మంచి పని చేసిందని నేను చెప్తలేను, 100% అమ్మాయిది మాధురి తప్పే, నేను కాదనట్లేదు. అట్ ద సేమ్ టైం ఈశ్వరుడు తప్పే. ఇద్దరిని లాగి లంపకాయ కొడితే 100% నేను సల్యూట్ చేసేదాన్ని. కానీ నువ్వు ఆ పిల్లని ఒకదాన్ని అది చేసేసి నీ మొగడు నా మొగడు 24 క్యారెట్ అంటే తప్పది. ఎందుకంటే సరే తెలుసో తెలియకుండా మరి నువ్వు 7 సంవత్సరాలు నీ మొగడు ఏమర్థం చేసుకున్నావు? నేను ఓ పిల్లగానికి అన్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకుని మీ ఇద్దరు, తెలియదు ఆయనకి, ఎస్కేప్ అవుతున్నాడు, వాడిని లాగి లంపకాయ కొట్టాలి వానికి. ఇలాంటి పోరలకు నేను అదే చెప్తా, ఇలాంటి పిల్లలకు ఏముంటదిరా మీ దగ్గర నాకు అర్థం కాదు. అందుకనే భార్యలు మొగళ్ళని కరెక్ట్ గా చూసుకుంటే పక్కల దగ్గర బోరు. ఒకవేళ పోయినా ఆడవాళ్ళకి సహనం ఎందుకు ఇచ్చిరు? నేనేం చెప్తున్నా, ఆడది అనుమానిస్తే మొగోని సాయంత్రం వరకు కమ్మిపోతుంది, అదే మొగోడు అనుమానిచ్చిండు అనుకో రాజ్యాల్లో కూలిపోతుంది. అదే చెప్పిన నేను, ఎప్పుడు చెప్తున్నా, తప్పులు జరుగుతూనే ఉంటే ఆడవాళ్ళ వల్ల మగవాడు తప్పులు చేసినా కూడా ఆడదానికి సహనం అనేది ఇచ్చిండు. అక్క మీరు అట్లా మాట్లాడతారంటే అంతకన్నా మించింది ఇప్పుడు మనం చేసే పరిస్థితులు ఏం లేదు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో పెట్టుకొని ఇవన్నీ చేసుకొని ఈ రచ్చరంబోలో చేసుకొని ఆగం చేసుకునే బదులు ఒక సమస్యకు పరిష్కారం వెతుకొని కూర్చొని మాట్లాడుకొని కలిసి జీవితాన్ని లీడ్ చేసుకోవాలని చెప్పేసి ఒక అక్కగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో ఎవరిని విమర్శించనీకే కాదు, ఎవరిని నేను ఎంకరేజ్ చేయడానికి మాట్లాడట్లేదు.